ఇప్పుడు సరిగ్గా ఋతువు మారుతుంది కాబట్టి వర్షకాలం వెళ్ళిపోయి శరదృతువు ప్రవేశిస్తుంది కాబట్టి శీతకాలం ప్రవేశిస్తుంది కాబట్టి ఈ సంధికాలంలో ఎప్పుడు సూక్ష్మక్రిములు ఇక కోట్లు 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 లక్షల కోట్ల సంఖ్యలో పెరుగుతాయి. అవి అలా పెరగకుండా వాటిని ఆపడానికే దీపావళి ఏర్పాటు చేశారు. ఈ మధ్య కొత్తగా ఒక విచిత్రమైన వాదన ఒకటి మొదలుపెట్టారు. దీపావళి కారణంగానే ఏదో వాతావరణ కాలుష్యం జరుగుతుంది అన్నట్టుగా. అసలు వాతావరణ కాలుష్యానికి వ్యతిరేకంగా పుట్టిన పండుగే దీపావళి. వాయు కాలుష్యానికి పర్యావరణ కాలుష్యానికి వ్యతిరేకంగా పుట్టిన పండుగ దీపావళి. దాన్ని ఆపడము అంటే దాన్ని ఏదో ఊరికే పేరుకో నామకే వాస్తే అన్నట్టుగా చేయడం అంటే మనం అనవసరంగా క్రిమికీటకాలను ప్రోత్సహిస్తున్నాం అన్నమాట పెరిగేలాగా. అది ఏ రకంగానూ వాయు కాలుష్యం కలిగించదు దీపావళి కారణంగా. పాపం ఆపాలి అనుకునే వాళ్ళు దీపావళి పండుగ నాడు వాయు కాలుష్యాన్ని గురించి ఎక్కువ ప్రచారం చేయడం కంటే రకరకాలుగా వేరే సందర్భాల్లో అనవసరంగా బాణసంచాలు పేల్చేసి వ్యక్తుల అహంకారాల కోసం చేస్తున్న వాటి మీద దాడి చేయడం మంచిది. వారు గెలిచారని, వీరు ఓడారని, వీరు ఏదో సాధించారని, వారు ఏదో సాధించలేదని రకరకాలుగా ఈ మాసం ఆ మాసం లెక్క కూడా 364 రోజులు చేసేటువంటి బాణసంచాతో ఏమీ కాలుష్యం లేదు. కానీ దీపావళి నాడు పార్వతీ పరమేశ్వరుల ఆనందం కోసం, లక్ష్మీనారాయణుల ఆనందం కోసం, మన అందరి ఆనందం కోసం చేసే దాంట్లో వాయు కాలుష్యం ఉంటుందా అర్థం లేని మాట తప్ప. పైగా ఈ దీపం పెట్టడంలో ఉద్దేశం అండి, దీపంలో 3 దశలు ఉంటాయి. ఈ 3 దశల్ని కూడా కాశీఖండం కావ్యంలో మహానుభావుడు శ్రీనాథుడు మనకి తెలియజేస్తాడు కథారూపంలో. అందులో గుణనిధి అయిన ఒక బ్రాహ్మణ కుమారుడు ఉంటాడు. అతను ఏదో దురదృష్టవశాత్తు దుర్వ్యసనాలకు లోనవుతాడు. చూశాడు ఇంట్లో సామాన్లన్నీ తాకట్టు పెట్టేస్తూ ఉంటే, అమ్మేస్తూ ఉంటే, ఇంటి పరువు పోగొడుతూ ఉంటే, పెళ్ళైనా కూడా కుర్రాడు మారకపోయేసరికి యజ్ఞదత్తుడు సరైన చర్య తీసుకున్నాడు. ఇప్పటి తల్లిదండ్రుల్లో చాలామందిలాగా గారాబం చేసే రకం కాదు. యజ్ఞదత్తుడు అంటే యజ్ఞదత్తుడే. కొడుకు ఎందుకు పుట్టాలంటే యజ్ఞం చేయడం కోసం పుట్టాలి. నాన్నయ్య గారు భారతంలో చెబుతారు, 100 యజ్ఞాలు చేయడం కంటే ఓ కొడుకును కనడం మంచిదన్నారు. మృతజల పూరితంబులకు నూతులు 100 కంటే సుమృత వ్రత ఒక బావి మేలు, మరి బావులు 100 కంటే ఒక్క సత్క్రతువది మేలు, తత్క్రతుశతంబున కంటే సుతుండు మేలు అన్నారు. నుయ్యి కంటే బావి మేలు అంటే అర్థమవుతోంది, నుయ్యి మన కోసం, మన ఇంట్లో, మన ఇంటి వెనకాల తవ్వుకునేది మన కుటుంబానికి ఉపయోగపడుతుంది. బావి ఊరందరి కోసం తవ్వేది కాబట్టి ఎక్కువ మందికి ప్రయోజనం. కాబట్టి నుయ్యి కంటే బావి మేలంటే అర్థమైంది. బావి కంటే యజ్ఞం మేలంటే కూడా అర్థమవుతుంది. ఎందుకంటే యజ్ఞం చేస్తేనే వర్షాలు కురుస్తాయి, వర్షాలు కురిస్తేనే బావులు నూతులు నిండుతాయి. అందుకని బావి కంటే యజ్ఞం మేలు అర్థమైంది. కానీ అన్నయ్య గారు ఇంకొక షరతు పెట్టారు అక్కడ. ఇంకొక విచిత్రమైన మాట అన్నారు, 100 యజ్ఞాలు చేయడం కంటే ఓ కుమారుణ్ణి కనడం మంచిదే అన్నారు. 100 యజ్ఞాల కంటే కుమారుడు ఎలా గొప్పవాడు అవుతాడండి అంటే ఈ కన్న కుమారుడు కూడా యజ్ఞం చేస్తాడని, సాఫ్ట్వేరు హార్డ్వేర్ అవుతాడని కాదు అర్థం అక్కడ. కుమారుడు యజ్ఞం చేస్తేనే వాడు కుమారుడు, యజ్ఞం చేయకపోతే కుమారుడే కాదు. ఏ వృత్తి వాళ్ళు, ఏ కులం వాళ్ళు చేసే యజ్ఞాలు దేనికైనా పెద్దదిగా ఉన్నాయి, అలాగే చేయాలి. అందరూ బ్రాహ్మణులు చేసేవే చేయక్కర్లేదు, ఎవరి యజ్ఞాలు వారికి ఉన్నాయి. అసలు స్పష్టంగా యజ్ఞం అని చెప్పాలంటే వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి మించిన యజ్ఞమే లేదు అసలు.